హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా టేస్టీగా సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా దబరా పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఎండుమిరకాయలు, కొంచెం చిన్నులపాయి, ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఒక 5 minutes. తర్వాత కొంచెం ఇంగువ, కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలండి. మీకు ఎలాంటి వెజిటేబుల్స్ మీకు ఏ ఇష్టమైతే ఆ వెజిటేబుల్స్ వేసుకొని ఒక 2 minutes ఫ్రై అయ్యాక సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, సరిపడా కారం వేసుకొని ఒక 2 minutes బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 minutes ఆయిల్లో కుక్ అయ్యాక నానబెట్టుకున్న చింతపండుని మిక్సీ పట్టుకొని గుజ్జులా ప్రిపేర్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోవాలండి. ఒక 2 minutes అలా కుక్ అవ్వనిచ్చాక సాంబార్కి సరిపడా వాటర్ పోసుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికి ఒక 10 minutes బాగా బాయిల్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాక కందిపప్పులో కొంచెం పసుపు, పచ్చిమిరకాయలు వేసుకొని బాయిల్ చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని అది యాడ్ చేసుకున్నానండి. ఒక 10 minutes బాగా బాయిల్ చేసుకోవాలండి. 10 minutes బాగా కుక్ చేసుకున్నాక సాంబార్ మసాలా యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. సాంబార్లో చికెన్ వేపుడు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.